ఐ నో ఈ వీడియో కొంచెం అన్ని వీడియోల కన్నా కొంచెం లెంత్ ఎక్కువ వస్తుంది అని చెప్పి, సో ప్లీజ్ కైండ్లీ మైండ్ టు లిసన్ కేర్ఫుల్లీ. ఆర్ యూ ఫీలింగ్ రిమార్స్ అంటే ఏ స్ట్రాంగ్ ఫీలింగ్ ఆఫ్ సాడ్నెస్ అండ్ రిగ్రెట్ అబౌట్ సంథింగ్ రాంగ్ దట్ యూ హ్యావ్ డన్? అంటే గతంలో చేసిన దాని మీద, లైక్ ద సిన్ మీద మీరు రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉన్నారా? అంటే మీరు చేస్తున్న ఒక సిన్, ఒక పాయింట్, ఒక రాక్ బాటమ్ మనం హిట్ చేసినప్పుడు ఆ సిన్ ఏదైతే అప్పటి వరకు ఎంజాయ్ చేసామో దాని మీద మనకి విరక్తి వస్తుంది, దాని మీద ఒకలాంటి సాడ్నెస్, ఒక రిగ్రెట్, ఇదేంటి నా జీవితం ఎట్లా అయిపోయింది అన్న ఒక రిగ్రెట్, డీప్ సారో అని చెప్పొచ్చు. లైక్ అంత డీప్ రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నారు. లైక్ సబ్మిట్ ఇట్ టు గాడ్. దేవుడికి సబ్మిట్ చేయండి. ఆయన్ని హీ కెన్ రిస్టోర్ యూ, హీ కెన్ హీల్ యూ. ఆయన మారుస్తారు. రిమార్స్ అనేది ఎట్లా అంటే, నాకు ఈ లైఫ్ వద్దు, ఈ లైఫ్ నేను ఎంజాయ్ చేసుకుంటాను అని చెప్పి ఒకలాంటి ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు అలాంటి సారో వచ్చినప్పుడు గుడ్ టర్న్ తీసుకుంటుంది. అది ఎప్పుడు దేవుడు సహాయం మనతో ఉన్నప్పుడు. జస్ట్ బైబిల్లో ఒక పర్సన్ నేను మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. జూడా ఇస్కరియోత్, ఆయన ఎవరైతే యేసు ప్రభుని సిలువుకి అప్పచెప్పారో ఆ పర్సన్ మీరు అందరికీ తెలుసు అని నేను అనుకుంటున్నాను. ఆయన ఇదే విధంగా రిమార్స్ కు గురయ్యారు. అంటే డీప్ రిగ్రెట్, గిల్టీనెస్. యేసయ్యని సిలువుకి అప్పచెప్పిన తర్వాత లైక్ హీ బిట్రేడ్ జీసస్. దాని తర్వాత ఆయన చాలా సారఫుల్ గా, ఆయన చాలా గిల్ట్ అనుభవించి ఆయన ఏం చేశారు, లైక్ ఆ గిల్ట్ ని, భారాన్ని మొయ్యలేక హీ చోజ్ టు ఎండ్ హిజ్ లైఫ్. అది ఎట్లా లీడ్ అయింది? రిమోర్స్ అనేది ఒక సాడ్ టర్న్ తీసుకుంది. మనం అది ప్రాపర్ వేలో మనం హ్యాండిల్ చేయకపోతే అది సారోఫుల్ ఎండ్ లోకి వెళ్తుంది. ఎందుకంటే అక్కడ రిగ్రెట్ అనేది 2 ways లో మనం తీసుకోవచ్చు. రిమోర్స్ ఏదైతే ముందుగా చెప్పానో అది డెత్ కి లీడ్ అవుతా ఉంటుంది. అలానే ఇంకో గిల్టీనెస్ ఏమవుతుందంటే రిపెంటెన్స్. ఆ రిపెంటెన్స్ అనేది ఎప్పుడు అనిపిస్తుంది అంటే, మనకి సిన్ ఎప్పుడైతే మనం బాగా లైక్ లిటరల్లీ ఏదైతే ఎంజాయ్ చేస్తూ ఉన్న సిన్ మీద విరక్తి వస్తుంది, అది చెయ్యాలనిపించదు. దాని నుంచి నేను సెపరేట్ గా వచ్చేయాలి, ఇంక నేను దాని వైపుకి వెళ్ళకూడదు, అది నేను చేయకూడదు అని అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడైతే అక్నాలెడ్జ్ చేస్తామో సిన్ హెల్ కి లీడ్ చేస్తుంది అని చెప్పి, ఆ టైంలో మనం రిపెంటెన్స్ కి లీడ్ అవుతా ఉంటాం. రిపెంటెన్స్ ద్వారా ఏమవుతుంది, మన లైఫ్ చేంజ్ అవుతుంది. లైక్ ఒక బ్యూటిఫుల్ గా టర్న్ అవుతుంది మన లైఫ్ త్రూ క్రైస్ట్. ఓన్లీ త్రూ క్రైస్ట్ మన లైఫ్ మారుతుంది. రిపెంటెన్స్ మీనింగ్ ఏంటంటే టర్నింగ్ ఫ్రమ్ వన్ టు అనదర్. ఇప్పుడు దాకా పాపం చేసి పాపం చేయకుండా ఉండేలాగా, ఇప్పుడు దాకా ఏదైతే చేసినామో దాని నుండి మనం టర్న్ అవడమే రిపెంటెన్స్. రిమోర్స్ అంటే టూ మచ్ గిల్టీ, ఆ రియాలిటీ నుండి ఎస్కేప్ అవ్వడానికో, లేదంటే గిల్టీనెస్ ఫేస్ చేయలేక చనిపోవాలనుకోవడము, డిప్రెషన్, ఒక భారం అని చెప్పొచ్చు. దాని నుండి విడుదల కావాలి అంటే ఖచ్చితంగా యేసయ్య రక్షించగలరు. నన్ను రక్షించిన దేవుడు మిమ్మల్ని రక్షిస్తారు, ఖచ్చితంగా సేవ్ చేస్తారు. ఇది ఒకవేళ ఇది కూడా మీకు 2 ways లో గిల్టీనెస్ అనేది ఉంటుంది. లైక్ గిల్టీనెస్ బిఫోర్ కన్ఫెసింగ్ యువర్ సిన్. ఒకవేళ మీ గిల్టీనెస్ కన్ఫెస్ చేయక ముందు వచ్చింది అంటే అది హోలీ స్పిరిట్ ద్వారా మీరు కన్విక్ట్ అవుతున్నారని గమనించుకోండి. అంటే మీలో ఉన్న హోలీ స్పిరిట్ గద్దిస్తున్నారు ఇది తప్పు అని చెప్పి, ఇన్ ఎ గుడ్ వే. సో అలాగా జరిగినప్పుడు ఏమవుతుందంటే మన పాత్ టు క్రైస్ట్ మనం నడుస్తాం. ఒకవేళ అది గిల్టీనెస్ ఆఫ్టర్ కన్ఫెషన్ అంటే, ఒకవేళ గిల్టీనెస్ మనం దేవుడికి మొత్తం అంతా మనం చేసిన ప్రతి పాపము దేవుడి దగ్గర కన్ఫెస్ చేసిన తర్వాత వస్తుంది అంటే అది సేటన్ నుండి వస్తుందని గమనించుకోండి. ఎందుకంటే ఆ సేటన్ ఎట్లా అంటే, మనం దేవుడు మన పాపాలని క్షమించడు, ఆయన మనల్ని ఇష్టపడరు అన్నట్టు సాతాన్ని క్రియేట్ చేస్తా ఉంటాడు. కానీ దేవుడికి ప్రతి ఒక్క పాపాన్ని క్షమిస్తారు. అది మీరు గమనించుకోండి. లైక్ హీ ఈస్ ద వన్ హూ ఫర్గివ్స్. ఇవన్నీ మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక కన్ఫ్యూజ్ గా అనిపించవచ్చు. ఇదేంటి, నాకు ఇప్పటిదాకా నేను బాగానే ఉన్నాను, వాట్ ఈస్ దిస్ సడన్ చేంజ్ అని మీకు అనిపించవచ్చు. ఆ చేంజ్ ని కూడా మీరు స్లోగా లైక్ గమనిస్తూ ఉండండి. వాట్ ఈజ్ ఇట్ లీడింగ్ టు? అది ఎటువైపుకు దారి తీస్తుంది? ఇది మీకు మరణానికి దారి తీస్తుందా అంటే ఆ థాట్స్, సూసైడల్ థాట్స్ కావచ్చు, లైక్ దాని వైపు దారి తీస్తుందా, లేదంటే ఈ లైఫ్ నేను చేంజ్ చేసుకోవాలి, ఈ లైఫ్ నుండి నాకు ఒక చేంజ్ కావాలి, నాకు ఒక రిఫ్రెష్మెంట్ కావాలి, దీని నుండి నేను రెడీమ్ అవ్వాలి, రిస్టోర్ అవ్వాలని మీరు అనుకుంటే లైక్ కమ్ టు క్రైస్ట్.
అలౌ చేయండి మీలో చేంజెస్ తీసుకురావడానికి. లైక్ రెడీగా ఉండాలి కదా మీరు ఆయన చేంజ్ చేసినప్పుడు, మీరు చేంజ్ అవ్వడానికి. ఆయన ఏంటంటే ఒక ఈవిల్ నుంచి కూడా గుడ్ గా చేసే దేవుడు. మీరు ముందు ఏ సిచ్యువేషన్ లో ఉన్నా దేవుడు ఆ సిచ్యువేషన్ లోనే మనం కోరుకుంటారండి. లైక్ నువ్వు ఇదంతా వదిలేసిన తర్వాత నా దగ్గరికి రావాలి అని అంటారు. మనం ఏ స్థితిలో ఉంటామో దేవుడు ఆ స్థితిలోనే మనల్ని పట్టుకుంటారు. లైక్ గివ్ అప్ ఇచ్చే సిచ్యువేషన్ లో ఉన్నా, లేదంటే చేంజ్ అవ్వాలనే సిచ్యువేషన్ లో ఉన్నా, కమ్ టు క్రైస్ట్. ఆయనకి మీరు సబ్మిట్ అవ్వండి, సరెండర్ అవ్వండి. నా వల్ల కావట్లేదు, చేంజ్ చేసుకోవాలనుకుంటున్నా, నేను నా పాపం అంతా ఒప్పుకుంటాను, విడిచిపెడతాను, ప్లీజ్ చేంజ్ మీ అని చెప్పి మనం ఆయన అడిగినప్పుడు ఆయన మారుస్తారండి. నేను ఫ్యూ బైబిల్ వర్సెస్ ని మీకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. 2 Corinthians 7th chapter 8th verse నుండి చూసినట్టయితే, ఈవెన్ ఇఫ్ ఐ కాజ్డ్ యూ సారో బై మై లెటర్, I do not regret it, though I did regret it. I see that my letter hurt you, but only for a little while. 9th verse మనం చూసినట్టయితే, yet now I am happy, not because you were made sorry, but because your sorrow lead you to repentance. For you become sorrowful as God intended, so were not harmed in any way by us. 10th verse మనం చూసినట్టయితే, godly sorrow brings repentance that leads to salvation and leaves no regret, but worldly sorrow leads to death. 11th verse, see what this godly sorrow has produced in you, what earnest, what eagerness to clear yourself, what indignation, what alarm, what longing, what concern, what readiness to see justice done. At every point you have proved yourself to be innocent in this matter. క్లియర్ గా చూసామండి. లైక్ గాడ్లీ రిపెంటెన్స్ అనేది ఎటు లీడ్ చేస్తుంది? సాల్వేషన్. మనం సాల్వేషన్ వచ్చిన తర్వాత మనకి ఏ రిగ్రెట్ ఉండదండి. మనం ఎప్పుడైతే మన పాపాన్ని కన్ఫెస్ చేస్తామో మనము లైక్ ఆ రిగ్రెట్ ఫీల్ అవ్వం. ఫస్ట్లీ ఆ రిగ్రెట్ ఫీల్ అవుతున్నామంటే మనం కంప్లీట్ గా మనని మనం క్షమించుకోవట్లేదు. ఫస్ట్ ఫర్గివ్ యువర్ సెల్ఫ్. తప్పు అన్నాక అందరూ చేస్తారు. లైక్ ఎవ్రీ వన్ కమిట్స్ సిన్. ఈ లోకంలో ప్రతి ఒక్కరు పాపం లేనిది ఒక్క యేసయ్య మాత్రమే. మనము ఫర్గివ్ చేసుకున్న తర్వాత మనలో గాడ్ పనిచేయడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు గాడ్ పనిచేయడం స్టార్ట్ చేశాక వీ విల్ బి బోర్న్ అగైన్. మనము మరలా జన్మిస్తాం. వీఆర్ మేడ్ న్యూ. మనం ఏదైతే పాపము చేసి అప్పటి వరకు గిల్టీగా ఉన్నామో దాని మీద లైక్ వీ డోంట్ ఫీల్ అంత గిల్టీ మనకు అనిపించు. దేవుడు నన్ను నూతన పరిచారు, నేను ఆ మనిషిని నేనైతే కాదు, ఇప్పుడు నువ్వు ఏదైతే చూసినావు ఐఎమ్ న్యూ పర్సన్. ఆ సాల్వేషన్ అనేది రిసీవ్ చేసుకోండి. రిపెంట్ అవుతుంటే, ఒకవేళ రిమోర్స్ కుందిన వెళ్తుంటా అంటే డీప్ గిల్ట్ గుండా డీప్ సారో జరిగిపోయింది. అరే నేను ఇలా చేయకుండా ఉండాల్సింది, అరే తప్పు చేశాను, నేను ఎట్లా నా మొహం చూపించుకోగలను, ఎలా నేను లైఫ్ ని మళ్ళీ రొటీన్ గా నేను జీవించగలను, ఐ వాంట్ టు ఎండ్ దిస్ లైఫ్ అని చెప్పి అనుకుంటూ ఉంటున్నారేమో. కమ్ టు క్రైస్ట్. మీరు ఏదైతే బాధపడుతున్నారో ఆయనకి ట్రాన్స్పరెంట్ గా చెప్పండి. లైక్ యూ కెన్ సీ అది ఆ గాడ్లీ సారో హ్యాస్ ప్రొడ్యూస్డ్ ఇన్ యూ. ఆ వర్డ్ చూసారా? మీలో అది ఏదైతే ప్రొడ్యూస్ చేస్తుందో మీరు ఆ చేంజ్ ని మీరు గమనిస్తారు. లైక్ గాడ్ ఏంటి ఇంతలా నన్ను మార్చారు, ఈ మనిషినేనా నేను, లైక్ నేనేనా అప్పటి వరకు ఇట్లా నా లైఫ్ ని ఎండ్ చేసుకుందాం అనుకున్నా, నేనైనా గాడ్ ఇంతలా సేవ్ చేశారని మనమే షాక్ అవుతాం. అన్ని పాపాలకు దేవుడి దగ్గర క్షమాపణ ఉందండి. ఇప్పుడు ఒకరు చిన్న తప్పు చేశాను, నేను పెద్ద తప్పు చేశానని కాదు. ఫర్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఈక్వల్. చిన్న తప్పు పెద్ద తప్పు ప్రతిదీ సమానమే. ఇది చిన్నది ఇది పెద్దది అని మనుషులు కంపేర్ చేస్తారు, కానీ గాడ్ దగ్గర ప్రతిదీ ఈక్వలే. గాడ్ కి ప్రతిదీ క్షమించగలిగే శక్తి ఉంది. లైక్ గాడ్ కెన్ ఫర్గివ్ యువర్ సిన్ అండ్ మేక్ యూ న్యూ. ఆయనలో ఆ ఫ్రీడమ్ ని మీరు అనుభవించండి. లైక్ దేవుడిచ్చే ఫ్రీడమ్ సిన్ నుంచి, లైక్ ఆ సిన్ఫుల్ బాండేజెస్ లో మనం కట్టుబడి ఉన్నప్పుడు ఓన్లీ జీసస్ కెన్ గివ్ అస్ ఫ్రీడమ్. ఆ చైన్స్ నుండి దేవుడే మనల్ని విడిపించగలరు. ఏదైతే ఈ డీప్ సారో అయితే మీరు ఫీల్ అవుతున్నారో, లైక్ ఎంజాయ్ ద ఫ్రీడమ్ ఇన్ క్రైస్ట్. లైక్ మీరు చెప్పడానికి ఈజీయే అని చెప్పి అనుకుంటూ ఉండొచ్చు. లైక్ గాడ్ సేవ్డ్ మీ, ద గాడ్ హూ సేవ్డ్ మీ విల్ సేవ్ యూ టూ. నన్ను రక్షించిన దేవుడు మిమ్మల్ని కూడా రక్షిస్తారు. అందుకనే లైక్ నేను ఎక్స్పీరియన్స్ అవ్వకుండా నేను వచ్చి నేను చెప్పను. లైక్ నేను చెయ్యింది నేను మీతో చెప్తాను. లైక్ నేను చేయకుండా చెప్పానంటే అది డెఫినెట్లీ రాంగ్ అవుతుంది. ముందు నువ్వు చెయ్యమ్మా తర్వాత మాకు చెప్పు అన్నట్టు ఉంటుంది.
సో ఎవరు చెప్పినా అంతే. లైక్ ఒకరు పాటించకుండా చెప్పడం అనేది రాంగ్. బికాజ్ ఐ ఎక్స్పీరియన్స్, నేను అలాంటి గిల్టే నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి, నా గాడ్ నాలో ఎంత చేంజ్ చేశారో నేను చూసాను కాబట్టి మీరు కూడా చూస్తున్నారు. లైక్ పీపుల్ హూ నో మీ ఫ్రమ్ కాలేజ్ ఆర్ స్కూల్ నో ద చేంజ్ ఇన్సైడ్ మీ. ఎంతలాగా నన్ను దేవుడు మార్చారో. లైక్ దే నో గాడ్ నన్ను చేంజ్ చేసింది వాళ్ళకి కనిపిస్తుంది, మీకు కనిపిస్తుంది, ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది. లైక్ గాడ్ కెన్ చేంజ్ యూ టూ. అదే నేను చెప్పాలనుకుంటున్నాను. నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ అయ్యానో ఈ రిమోర్స్ నుండి దేవుడు నన్ను విడిపించారు, విచ్ ఈస్ లీడింగ్ టు డెత్. అదే కదా మనం ముందు చెప్పాను. అది ఆ రిమోర్స్ నుండి దేవుడు ఎటు మార్చారు? రిపెంటెన్స్ కి మార్చారు. రిపెంటెన్స్ నుండి సాల్వేషన్, సాల్వేషన్ నుండి బార్న్ అగైన్ నుండి ఇప్పుడు నేను ఫైర్ క్రిస్టియన్ లో ఉన్నాను. అదంతా ఒక ప్రాసెస్. మనము స్టార్టింగ్ స్టేజ్ లో మనం కరెక్ట్ గా వేలో హ్యాండిల్ చేయలేకపోతే అది రాంగ్ టర్న్ వెళ్తుంది. మీ యొక్క సారో ఎండ్ అయిపోతుంది అని మీరు అనుకుంటారు తప్ప, ఆ సారో వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది తప్ప దానికంటే ఒక ఎండ్ ఉండదు. మీరు ఒకవేళ నిజంగా ఎండ్ చేసుకోవాలి, నాకు ఫ్యూచర్ కనిపించట్లేదు, నాకు ఇంతే, నా వల్ల కావట్లేదు, నేను ఫేస్ చేయలేను అని మీరు అనుకుంటే కమ్ టు క్రైస్ట్. మీరు ఎలా ఉన్నారో ఇది అర్జెంట్ అని నేను చెప్తాను. లైక్ కమ్ టు క్రైస్ట్. నేను ఏదో మాట వరుసకి చెప్తున్నాను కాదు. లైక్ నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. గాడ్ ఎంత వానరబుల్ సిచ్యువేషన్స్లో, ఎంత రాక్ బాటంలో దేవుడు మనల్ని పట్టుకుంటారో నాకు తెలుసు. లైక్ మోస్ట్ ఆఫ్ ది క్రిస్టియన్స్ అందరూ ఎక్స్పీరియన్స్ అయింది అప్పుడే గాడ్ని. సో యూ కెన్ కమ్. మీరున్న స్థితిలో నా వల్ల కావట్లేదు యేసయ్యా, నన్ను సేవ్ చేయండి అంటే, లైక్ ఏదైతే మిమ్మల్ని హార్న్ చేస్తుందో, ఏదైతే గిల్టీనెస్ ఆర్ సిన్ మిమ్మల్ని ఏదైతే హార్న్ చేస్తుందో, నెక్స్ట్ మినిట్ దాని నుండి మీకు డెలివరెన్స్ అనేది వస్తుంది. లైక్ మీ చైన్స్ అన్ని తెగిపోవడం మీరు చూస్తారు. క్విక్ చేంజ్ మీలో వస్తుంది. లైక్ ఓన్లీ జీసస్ కెన్ డెలివర్ అని నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి ఐఎమ్ సేయింగ్ దిస్ సో స్ట్రాంగ్లీ. ఓన్లీ జీసస్ కెన్ సేవ్ బికాస్ హీ ఈస్ ద ఓన్లీ ట్రూ గాడ్. మీ సారోని గాడ్ విల్ టర్న్ ఇట్ ఇంటూ రిపెంటెన్స్. చాలా బ్యూటిఫుల్ వేలో మిమ్మల్ని మారుస్తారు. మెనీ పీపుల్ విల్ బి బ్లెస్డ్ బై యూ. స్టాప్ ట్రయింగ్ టు ఎండ్ దిస్ లైఫ్. మనం బలవంతంగా ఈ లైఫ్ ని ఎండ్ చేసుకున్నా, లైక్ సిన్ కి కాన్సిక్వెన్స్ ఏంటి? హెల్ లో మనం భరించాల్సి వస్తుంది. సో మనం ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు దీని కాన్సిక్వెన్స్ ఏంటి? దీని కాన్సిక్వెన్స్ ప్రతి మంచిదానికి చెడుదానికి ఒక కాన్సిక్వెన్స్ ఉంటుంది. ఫస్ట్ ఆ కాన్సిక్వెన్స్ ని మీరు ఆలోచించి, ఇట్ మే బి టూ హార్డ్ ఆన్ యూ. ఇది చాలా మీకు ప్రెషర్ అనిపించవచ్చు. నేను ఎట్లా బయటికి రావాలి, నా వల్ల కావట్లేదు అని చెప్పి. ఇది మీ హ్యాండ్ లో ఉన్న అవకాశం. టర్న్ ఇట్ టు గాడ్. ఏసైకి మీ బాధ ఏదుందో అది మీరు ఎలా కనిపిస్తారో అని చెప్పి మీరు ఆలోచించాల్సిన. ఫర్ గాడ్ నో ఎవ్రీథింగ్. మన మనసులో ఏముందో మనం ఆలోచించక ముందే ఆయనకి తెలుస్తుందండి. లైక్ గాడ్ నోస్ ఎవ్రీథింగ్. చెప్తే ఏమనుకుంటారు అని కాకుండా, లైక్ బీ ట్రాన్స్పరెంట్. నా ఫీలింగ్ ఇలా ఉంది, ప్లీజ్ సేవ్ మీ, ప్లీజ్ హెల్ప్ మీ అని చెప్పి మనం యేసయ్యని ఎప్పుడైతే అడుగుతామో, సబ్మిటింగ్ ఆల్ అవర్ సారో టు హిమ్, చాలా చేంజ్ చేస్తారండి. ఆ ఫ్రూట్ మీరు చూస్తారు వెంటనే. లైక్ ఎంత చేంజ్, లైక్ 1 yearలో నేను ఎంత చేంజ్ అయ్యానా అంటే ఇట్ ఈస్ షాకింగ్ ఫర్ మీ టు. అది నేను యాక్సెప్ట్ చేసుకోవాలండి, యేసయ్య నన్ను ఇంతలా మార్చారు అని చెప్పి. మీరు కూడా అట్లనే మీరు కూడా అనుభవిస్తారు. లైక్ ద ఫ్రీడమ్ ఇన్ క్రైస్ట్. ఎంత హ్యాపీగా ఉంటుంది, ఎంత పీస్, ఎంత జాయ్. అది మీరు కూడా అనుభవించాలనేది నా తపనంతా. లైక్ ఐ వాంట్ యూ టు ఎక్స్పీరియన్స్ ఇట్. ఈ జాయ్ ఎక్కడ దొరకదండి. వరల్డ్లీ థింగ్స్లో, ఈ ఎర్త్లీ థింగ్స్లో మనకి అది దొరకదు. ఓన్లీ ద పీస్ అండ్ జాయ్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్ ఈస్ ద బెస్ట్. ఆ పీస్ ఎవరు ఇవ్వలేరు. సో మీరు ఏదైతే డిప్రెస్డ్గా, లోన్లీగా ఫీల్ అవుతూ ఉన్నారో, చాలా గిల్ట్తో, ప్లీజ్ కమ్ టు గాడ్, ప్లీజ్ కమ్ టు జీసస్, ప్లీజ్. ఇది నా రిక్వెస్ట్ అనుకోండి. ఎందుకంటే లైక్ డెత్ ఈజ్ నాట్ ఏ సొల్యూషన్. చాలాసార్లు పెడతా ఉంటారు డెత్ ఈజ్ ఏ సొల్యూషన్ అనిపిస్తుందని. నాట్ సొల్యూషన్. ఓన్లీ 60 years ఆఫ్ లైఫ్ ఇక్కడ ఎర్త్లో మనం చూసుకున్నాం, కానీ లైక్ ఎటర్నల్ లైఫ్ ఈజ్ హెల్. అక్కడ భరించలేమని. లైక్ ప్లీజ్ థింక్ బిఫోర్ యూ మేక్ ఎనీ డెసిషన్. ప్లీజ్ థింక్. కమ్ టు క్రైస్ట్. ప్లీజ్ రిసీవ్ హిస్ సాల్వేషన్. ఆయన సాల్వేషన్ యాక్సెప్ట్ చేయండి. ఆయన మారుస్తారు. ఖచ్చితంగా మీ జీవితాన్ని మారుస్తారు. ఒక బ్యూటిఫుల్ వే, చాలా బ్యూటిఫుల్ వేలో మారుస్తారు. ప్లీజ్ ప్రైజ్ ది లార్డ్.